నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి నదిలో చేపలను వదిలిన ఎమ్మెల్యే, మానవీయతను చాటిన సుధా ప్రసాద్, ఐక్యతలో విలక్షణ తీర్పు. వివరాలు. సముద్రంలో కలుస్తున్న నీటిని ఒడిసి పట్టి గోదావరి నది దిశ మార్చిన అపర భగీరథుడు, తెలంగాణ జల ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం శాసనసభ్యుడు కోరకంటి చందర్ అభివర్ణించారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా ఈరోజు గోదావరి నదిలో ఎమ్మెల్యే చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని పంట పొలాలకు సాగునీరు, ప్రజలకు సాగునీరు అందించి గోదావరి నదిని నిండు కుండలా మార్చి మత్స్యకారులకు ప్రభుత్వం జీవనోపాధిని కల్పిస్తూ ఉందని అన్నారు. కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న గంగపుత్రులకు, ముదిరాజు కులస్తుల జీవితాల్లో వెలుగులను నింపింది ఈ ప్రభుత్వమని అన్నారు. 60 ఏళ్లు ఈ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల జీవితాలను నాశనం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ దాతు శ్రీనివాస్, జిల్లా మత్స్య అధికారి భాస్కర్ నాయక్, ఫీల్డ్ ఆఫీసర్ రవి కుమార్ తదితరులు ఉన్నారు. ఆ కుటుంబం మానవీయతకు సోపానాలు, అపర్ణాస్తంకు నిలువెత్తు సాక్ష్యం. గోదావరికని మార్కండేకాన్లో న్యూట్రిషన్ సెంటర్ కార్యనిర్వాహకులు సుధా ప్రసాద్ రాజు కుటుంబం మహత్ కార్యానికి ఈరోజు పూనుకున్నారు. స్థానిక గాంధీనగర్లోని సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ ఎం లక్ష్మణ్ జాకబ్ సూచనతో, సలహాతో చర్చిలోని 5 నిరుపేద కుటుంబాలకు సుధా ప్రసాద్ రాజు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సుధా ప్రసాద్ సేవానిరతిని పలువురు కొనియాడారు, ప్రశంసించారు. ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ 1 గంట సమయం కేటాయించి శుభ్రం చేసుకోవాలని, ఇలా చేసుకోవడం వలన మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యమైన వాతావరణాన్ని సృష్టించగలుగుతామని రామగుండం కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి అన్నారు. ఈరోజు 25వ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో స్వచ్ఛత హై సేవ కార్యక్రమం కాలనీ కమిటీ నిర్వహణలో జరగగా ఈ కార్యక్రమాన్ని ఏసీపీ మల్లారెడ్డి ప్రారంభించారు. కాలనీ మహిళలు, పిల్లలు ఈ స్వచ్ఛతలో చెత్తా చెదాన్ని తొలగించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ కమిటీ సభ్యులు నాగేందర్, సదానందం, కమలాకర్ రావు, డేవిడ్, శ్రీనివాస్, ఓదేలు, బెంజమిన్, రమేష్, రామన్న, తిరుమల్, శ్రీనివాస్, సంతోష్, వీరస్వామి తదితరులు ఉన్నారు. కాలనీ సభ్యులు దాదాపు 60 మంది మొత్తం 6 ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ కాలనీలో ఉన్నటువంటి 60 ఇళ్లలో ప్రతి ఇంటి చుట్టూ, ఇంటి ముందున్నటువంటి చిన్న చిన్న మొక్కల కానుండి చిన్న చిన్న వేస్టేజ్ అన్నింటినీ క్లీన్ చేసి మేము స్వచ్ఛ భారత్ స్వచ్ఛత హై సేవా కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకున్నామని చెప్పి చాలా గర్వపడుతూ చెప్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ అధికారులందరికీ పేరు పేరున మా కాలనీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా నిన్న ఈరోజు బ్లేడ్ ట్రాక్టర్తో చెత్త ఊడ్చుకుంటూ చిన్న పుల్ల కూడా లేకున్నటువంటి పనిచేసినటువంటి కార్మికులందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలుపుకుంటున్నాం. సింగరేణి RG3లో ఎస్ఎన్టీపీసీ గార్డు మీద టీఆర్ఎస్ సర్పంచ్ భర్త చేసిన దాడి సంఘటనను ఏఐటీసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఖండించింది. లదనాపూర్ సర్పంచ్ భర్త బడికల శ్రీనివాస్ దౌర్జన్యాన్ని సంఘం నిరసించింది. సింగరేణి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు అతని మీద కఠినమైన చర్య తీసుకోవాలని, సింగరేణి ఎస్ఎన్టీపీసీ గార్డుల యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపాలని
డిమాండ్ చేసింది. సింగరేణి సెక్యూరిటీ గార్డ్ అనేక సందర్భాల్లో భూముల కబ్జా అయినప్పుడు, భూ నిర్వాసితుల సమస్య వచ్చినప్పుడు, సింగరేణి బొగ్గు స్క్రాప్ దొంగతనానికి గురైనప్పుడు నిరాయుధారులుగా వెళ్ళి దెబ్బలు తగిలి తలకాయలు పగిలినా కూడా సింగరేణి ఆస్తులు రక్షించేది సెక్యూరిటీ గార్డులేనని, వారి ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని నింపాలంటే ఇలాంటి దౌర్జన్యకారుల మీద అధికార పార్టీ అండదండ చూసుకొని అహంకారానికి పాల్పడే నాయకుల మీద చర్య తీసుకోవాలని, ఇలాంటి విషయాల్లో సెక్యూరిటీ గార్డు వైపున ఎస్ఎన్డిపిసి పక్షాన తమ సంఘం నిలుస్తుందని యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం అన్నారు. రామగుండం నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ను ఏర్పాటు చేశారు. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో ఈరోజు బీఆర్ఎస్ లీగల్ సెల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ లీగల్ సెల్కు అధ్యక్షుడిగా మేడ చక్రపాణి, ప్రధాన కార్యదర్శిగా జవ్వాజీ శ్రీనివాస్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులను నియమించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి ఎల్లప్పుడూ న్యాయవాదులకు వెన్నుదన్నుగా నిలిచి వారికి సహాయ సహకారాలను అందిస్తూ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సీనియర్ న్యాయవాది సలహాదారులుగా జాగీర్ రాజయ్య, చీఫ్ ఆర్గనైజ్ సెక్రటరీగా అచ్చవేణు, ఉపాధ్యక్షులుగా రాకం దామోదర్, చీఫ్ కోఆర్డినేటర్గా ఎరికల ప్రదీప్ కుమార్, ఆర్గనైజర్గా ముష్క రవి, కోశాధికారిగా మహమ్మద్ ఉమర్, కోఆర్డినేటర్గా లింగస్వామి, ఆర్గనైజర్గా గుర్రాల రాజేందర్, జాయింట్ సెక్రటరీలుగా సిరిమేళ్ల అనిల్, గోషిక ప్రకాష్, గజ్జెట్టి సత్యనారాయణ, సలహాదారులుగా ముచ్చకుర్తి కుమారస్వామి తదితరులను ఎన్నుకున్నారు. ఎన్టీపీసీ పట్టణ న్యూ పోరట్పల్లి అంబేద్కర్ నగర్లో ఎర్కల ఏకలవ్య కుల పెద్ద మనుషులు ఈరోజు 23వ డివిజన్ అంబేద్కర్ నగర్లో సమావేశమై డివిజన్ ఇన్ఛార్జ్ బుర్రా శంకర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కుమ్మరి శారద, డివిజన్ అధ్యక్షుడు కేవి చందు, సమన్వయ కమిటీ సభ్యులు ఈదునూరి శంకర్, అంబేద్కర్ నగర్ బూత్ కన్వీనర్ పెగడపల్లి నారాయణ సమక్షంలో రాబోయే ఎలక్షన్లో రెండోసారి ఎమ్మెల్యేగా కోరకంటి చందర్ను గెలిపించడానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కుల బంధువులందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. కోరకంటి చంద్ర గారిని మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు ఎన్టీపీసీ పట్టణంలోని ఎరకల కులస్తులు అందరం ప్రమాణం చేయడం జరుగుతుంది. అలాగే ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎన్టీపీసీ పట్టణంలో అన్ని చూసి మేము కూడా ఆయన వెంటే ఉంటామని, ఆయన గెలుపు కోసం మేమందరం కృషి చేస్తామని, ఆయన గెలుపు కోసం ఎల్లవేళలా కష్టపడతామని మేమందరం ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ప్రమాణం చేస్తున్నాం. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఐకమత్యమే మహాబలమని ఆ కాలనివాసులు నిరూపించారు. తమ ఓటు ద్వారా చూపించారు. ఐక్యతకు ప్రాణం పోశారు. బంజారా హిల్స్గా ఈ గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలో పేరొందిన దుర్గానగర్లో సంఘపరంగా 2 కూటములు ఇటీవల ఒకటిగా మారాయి, ఒకటయ్యాయి. ఐక్యమైన ఈ సంఘ అధ్యక్ష పదవికి ఓటింగ్ పద్ధతిలో ఈరోజు ఎన్నికలు జరగగా 140 మంది ఓటర్లకు గాను 108 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే సంచలనాత్మకంగా విలక్షణంగా ఈ అధ్యక్ష పదవికి పోటీ పడిన బుచ్చిరెడ్డి, రాజేశ్వర్ రావులకు సమానంగా చెరో 54 ఓట్లు వచ్చాయి. టాస్ ప్రాతిపదికన 2 సంవత్సరాల కాల పరిమితికి గాను బుచ్చిరెడ్డి మొదటి సంవత్సరానికి, రాజేశ్వరరావు 2వ సంవత్సరానికి అధ్యక్ష పదవిని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వినూత్నంగా ఎన్నికైన బుచ్చిరెడ్డి, రాజేశ్వరరావులను పలువురు కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన దుర్గానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఎన్నికల్లో అందరం స్నేహపూర్వకంగా, చాలా ఉత్సాహంగా అందరు సభ్యులు పాల్గొన్నాం. మరి ఏకగ్రీవానికి ప్రయత్నం జరిగింది. చిన్న విషయంలో ఇద్దరు పోటీకి రావడం జరిగింది. అది కూడా ఒక సంతోషకరమైన అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరిగాయి దుర్గానగర్ కాలనీలో అని మనము చాటుకున్నాం.
అందులో ఎలక్షన్ కమిటీ టీమ్గా వ్యవహరించిన వారు చాలా చక్కగా పగడ్బందీగా, అంటే ఒక జనరల్ ఎలక్షన్స్ ఏ విధంగా ఒక్కొక్క స్టెప్పులో ఉంటాయో దాన్ని నిర్వహించారు. మొదట ఈ ఎలక్షన్లో పోటాపోటీగా ఇద్దరు అభ్యర్థులు, ఇద్దరు సమర్థులను అనిపించుకున్నారు. ఆ ఇద్దరు ఎలక్షన్లో టైఅప్ అయింది. అందులో 54 అంతేనా సార్, 54 రాజేశ్వరరావు గారికి వచ్చాయి, 54 బుచ్చిరెడ్డి గారికి వచ్చాయి. సో వాళ్ళిద్దరికి కూడా అభినందనలు మనందరం చప్పట్ల ద్వారా తెలియజేయాలి. తర్వాత మరి ఇద్దరు గెలుపుకి ఎట్లా అనేది వాళ్ళు ఎలక్షన్ కమిటీ వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని దాన్ని టై చేశారు, టైఅప్ అంటే డ్రా తీశారు. ఫస్ట్ ఇయర్ ఎవరు ఉండాలి, సెకండ్ ఇయర్ ఎవరు ఉండాలని. దాని ప్రకారం ఫస్ట్ ఇయర్ బుచ్చిరెడ్డి గారు, సెకండ్ ఇయర్ రాజేశ్వరరావు గారు ఈ 2 సంవత్సరాలని దుర్గానగర్ కాలనీ అభివృద్ధి కొరకు మనందరి సహకారంతో పాటుపడతారని మేము ఆశిస్తున్నాం. మరి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.